అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి